గుడ్ మార్నింగ్, నమస్తే ఫ్రెండ్. ఎండాకాలంలో ఆడుకునే కొన్ని సరదా ఆటల గురించి మాట్లాడుకున్నాం కదా. మరిన్ని విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆటలు, ఇంకా కొన్ని ఆ కాలం నాటి పద్ధతులు, పాతవి, ఇప్పటివి, మార్పులు, చేర్పులు. ఇవన్నీ పాత విషయాలు కదా, ఇవన్నీ బోర్ కొట్టిస్తున్నాయి అనుకుంటా మీకు. కానీ ఎందుకంటే చెప్పడం, అప్పుడు అలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉంది, అప్పుడు ఏమి లేవు, ఇప్పుడు ఏమి మనకున్నాయో తెలుసుకుంటారు కొంతమంది. అంటే ఈ జనరేషన్ వాళ్ళకి పాతకాలం విషయాలు మళ్ళీ గుర్తు చేసినట్టు. అందరికీ తెలిసి ఉంటుంది వాళ్ళ ఇళ్ళలో వాళ్ళకి. బట్ కొన్ని అప్పుడు ఉండే సరదా ఆటలు, అప్పుడున్న సౌకర్యాలు, సంతోషాల గురించి మాట్లాడతాం. ఇంకా సంతోషాన్ని కలిగిస్తుందని, జాగ్రత్తలు తీసుకుంటారని, అంతే. ఆ కాలంలో ఎక్కువగా ఈ స్నాక్స్ అని ఇప్పుడు చాలా అందుబాటులో ఉన్నాయి కదా. స్నాక్స్ గురించి మాట్లాడదాం. ఆ కాలంలో మాకైతే ఇలాంటి, అంటే ఇప్పుడు దొరుకుతున్న ఈ రెడీమేడ్ ఫుడ్ అయితే ఏమీ లేదు. ఉన్నాయి కానీ ఏంటంటే అవి ఒక కిరాణా షాప్లో చాక్లెట్స్, అవేంటి నిమ్మబిళ్ళలు అని అనుకుంటా, అవి తర్వాత వాళ్ళ ఇంట్లో చేసిన కొన్ని పిండి వంటలు, లడ్డు, జంతికలు లాంటివి కొన్ని అమ్మేవాళ్ళు. బిస్కెట్స్ కూడా ఇన్ని రకాలు లేవు, ఏవో కొన్ని చిన్న చిన్న బిస్కెట్స్ దొరికేవి. ఈ బ్రెడ్ కూడా ఇలా షాపులో వచ్చి ఉండేది కాదు. డబుల్ రొట్టి అని ఎప్పుడో ఒకసారి తీసుకొచ్చి అమ్మేవాళ్ళు ఊర్లో. తర్వాత ఇంకా ఆ చాక్లెట్స్లో కొంచెం వేరువేరుగా ఒక 2-3 రకాల చాక్లెట్స్ ఇవే ఉండేవి నాకు తెలిసి. ఇంతే. ఇంకా ఇవే కొనుక్కోవడం షాప్కి వెళ్ళి. ఒకవేళ ఇంట్లో అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు ఇంకా ఈ చాక్లెట్ కొనుక్కోమని డబ్బులు ఇస్తే ఇవే మేము చిన్నగా ఉన్నప్పుడు. ఆ తర్వాత మార్పులు వస్తూ ఉన్నాయి. ఓ 2-3 ఏళ్ళకి, 3-4 ఏళ్ళకి చాక్లెట్స్లో ఇంకా ఎక్కువ రకాలు రావడం, బిస్కెట్స్ రావడం, అన్నీ అందుబాటులోకి రావడం జరిగాయి. స్టార్టింగ్లో చెప్తున్నాను, నాకు గుర్తున్నప్పటి నుంచి. ఆ తర్వాత ఐస్ క్రోట్లు అనేవాళ్ళు. ఈ పుల్ల ఐస్ క్రీమ్లు ఉంటాయి కదా, అవి దొరికేవి. ఐస్ క్రోట్లు అనేవాళ్ళు. అవి బాక్స్లో పెట్టుకొని మధ్యాహ్నం టైంలో అమ్మేవాళ్ళు అనమాట. అప్పుడు ఇంట్లో వద్దనే వాళ్ళు, చల్లగా ఉంటుంది, తినొద్దు, వేడి చేస్తుంది అనేవాళ్ళు. ఆయన ఒక్కొక్కసారి ఇంకా ఎప్పుడో ఒకసారి పోనీ అని వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కోమంటే ఇంకా బండి దగ్గరికి పరిగెత్తి వాళ్ళకి డబ్బులు ఇచ్చి, వాళ్ళు ఆ బాక్స్లో నుంచి ఐస్ క్రీమ్ తీసేదాకా కూడా ఆగేవాళ్ళం కాదనమాట. తీయగానికి తినుకుంటూ, అది కారుతూ ఉంటుంది కదా వాటర్ అంతా, పరిగెత్తుకుంటూ వచ్చి తినడం, ఒక్క దగ్గర కూర్చొని తింటూ రావడం, భలే సరదాగా. అది ఎక్కువగా పింక్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్, వైట్ కలర్, ఈ కలర్స్లోనే వచ్చేది నాకు తెలిసినంతవరకు. బాగా సరదాగా ఉండేదన్నమాట అది కొనుక్కొని తినడం.